ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డీల్ చేద్దాం. లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద ఫ్రేజ్ గివ్ టు అవర్ సెల్వ్స్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద ప్రియాంబుల్ సిగ్నిఫై? మీరు ప్రియాంబుల్ని చూసినట్లయితే అక్కడ ఉంటుంది గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్, వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, వీ గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు కింద ఆప్షన్స్ నుంచి. గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి మీనింగ్? పార్లమెంట్కి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయనా? కాదు. ఆల్ గవర్నమెంట్ ఆర్గన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్ దేర్ ఒరిజిన్ టు ద కాన్స్టిట్యూషన్ అనా? కాదు. మరి కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీ అన్నది సావరిన్ అనే అర్థంలో మనము గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అని అంటున్నామా? ఎస్. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సావరిన్ అని అక్కడ మనం చెప్తున్నామా? నో. ఈ టూ ఆప్షన్స్లో మీరు కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ టూ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఈ టూలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి చూసుకోండి. గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఎవరికి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అక్కడ అంటే మేము కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సావరిన్గా ఉన్నాము అన్న స్టేట్మెంట్లో ఈ విధంగా మనం అంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సావరిన్ అని ఇక్కడ మీనింగ్ కాదు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ సావరిన్ అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ని చూద్దాం. లీగలిజం అంటే అర్థం ఏంటి? లీగలిజం అంటే అర్థం ఏంటి? లీగలిజం అనే మీనింగ్ని ప్రొఫెసర్ కీత్ ఇవ్వడం జరిగింది. ఎవరండి? ప్రొఫెసర్ కీత్ అనే అతను లీగలిజంకి మీనింగ్ ఇవ్వడం జరిగింది. అతను ఏం చెప్పాడంటే లీగలిజం అంటే జ్యుడిషియరీ యొక్క పవర్ లెజిస్లేచర్ పాస్ చేసిన లాస్ని జ్యుడిషియరీ తన పవర్తో డిసైడ్ చేయాలి అవి లీగలా కాదా అని చెప్పేసి. రైట్? లెజిస్లేచర్ మనకు లాస్ని పాస్ చేస్తుంది. ఆ లాస్ లీగలా కాదా అన్నది జ్యుడిషియరీ అన్నది డిసైడ్ చేయాలి. దీన్నే మనము లీగలిజం అంటాం. క్లియర్ ఆర్ నాట్? లెజిస్లేచర్ లాస్ పాస్ చేస్తే అవి లీగలా కాదా అన్నది డిసైడ్ చేసేది జ్యుడిషియరీ యొక్క పవర్. దీన్ని మనం లీగలిజం అని అంటాము. మరి దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఎక్కడుందో చూడండి. లాస్ పాస్డ్ బై ద లెజిస్లేచర్ షెల్ బి అగ్రిమెంట్ విత్ ద కాన్స్టిట్యూషన్. లాస్ ఏవైతే లెజిస్లేచర్ పాస్ చేసిందో అవి కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉండాలి, దాన్నే లీగలిజం అని అంటాము అంటున్నారు. నో, దిస్ ఈజ్ రాంగ్. పవర్ ఆఫ్ జ్యుడిషియరీ టు డిసైడ్ ద లీగాలిటీ ఆఫ్ ద లాస్ పాస్డ్ బై ది లెజిస్లేచర్. అవును, జ్యుడిషియరీ యొక్క పవర్ ఏంటంటే లెజిస్లేచర్ పాస్ చేసిన లాస్కి లీగాలిటీగా ఉన్నాయా లేవా అని చూడటం. నెక్స్ట్, డిమార్కేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్స్ అండ్ ద స్టేట్. అసలు కాదు. దీన్ని మనం ఏమంటాము? సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాము. సో ఇది అవ్వదు లీగలిజం అంటే. ఆల్ ది అబవ్ ఎలా అవుతుంది? ఇది కూడా అవ్వదు. మ్యాక్సిమం ఈ టూ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈ టూ స్టేట్మెంట్స్లో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. జ్యుడిషియరీ యొక్క పవర్ లెజిస్లేచర్ పాస్ చేసిన లాస్లో లీగాలిటీ ఉందా లేదా అని డిసైడ్ చేసేదాన్ని మనం లీగలిజం అని అంటాము. క్లియర్?